పుణ్య దంపతులు అయిన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన మా మిత్రులు, ఆప్తులు, బంధువులు, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అండ్ పురస్కారాలు అందుకుపోయే ప్రతి గ్రహీతలకు ఇక్కడ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు 102వ జన్మదినం కావడం సందర్భంగా ఇవాళ మనం జరుపుకుంటున్న మన ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్, కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవాళ మన బ్రేవ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కి అంకితం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ సుపీరియర్ టు హెవెన్. ఇవాళ ఇక్కడ మన భారతదేశం సురక్షితంగా ఉండాలని, ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని మన బ్రేవ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మన భద్రతకి ఎంతో తాపత్రయం పడుతూ కాపాడుతూ వస్తున్నారు. మన ఆపరేషన్ సింధూర్లో భారతదేశ ఒడిలో ఒదిపోయిన మన జవాన్లు ఎప్పటికీ మన గుండెల్లో అమర్జ్యోతిగా నిలిచిపోయారు. రణభూమికి వెళ్ళి పోరాటం చేసి మళ్ళీ తిరిగి వస్తారో తెలీదు, మళ్ళీ చూస్తామో లేదో తెలీదు, అయినా సరే ధైర్యంగా భారతదేశం కోసం, మన కుటుంబాల కోసం, మన భావి తరాల కోసం తాను కన్న బిడ్డని ఒక ఖడ్గంగా తయారు చేసి భారతదేశానికి అంకితం చేస్తానికి కూడా రెడీ అయిన మదర్స్కి నా జేజేలు పలుకుతున్నాను. వాళ్ళకి ఎంత ఇచ్చినా మన రుణం తీర్చుకోలేము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ స్టాండ్. వీ షల్ పే రెస్పెక్ట్ అండ్ సెల్యూట్ అవర్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్. A salute for the Indian Army. Jai Hind. A salute for the Indian Navy Force. Jai Hind. A salute for the Indian Air Force. Jai Hind. Thank you. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా రాముడన్నా కృష్ణుడన్నా మనకి గుర్తు వచ్చేది మన అన్నగారు పద్మశ్రీ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎంతో కష్టపడి మెద్రాసుకు చేరి సినిమాల్లో చేరటం జరిగింది. ఇట్ వాజంట్ అన్ ఈజీ పాత్ ఫర్ హిమ్. ఆయన ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఆయన నమ్మకం కోల్పోలేదు, ముందుకు అట్లానే సాగుతూ చివరికి 1949 మన దేశం సినిమాతో ఆయన ఒక ప్రతినాయకుడు క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ అవడం జరిగింది. మన దేశం సినిమా శోభనాచలం స్టూడియో సంస్థపై తీయడం జరిగింది. దానికి అధినేత మన కృష్ణవేణి అమ్మగారు. ఆవిడ మన జనవరిలో శివైక్యం చెందారు. ఆవిడ కూతురు అనురాధాదేవి గారు ఇవాళ ఇక్కడ మనతో పాటు ఉండటం మన అదృష్టం. మామూలుగా ఎవరైనా ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతామని చూస్తారు, కానీ దానికి భిన్నంగా ఆయన ఒక ప్రతినాయకుడు క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ అవటం విశేషం. అది నాయకుడు అవని, ప్రతినాయకుడు అవని, ధరించే వేషం పట్టి దానికి ప్రాముఖ్యత ఉండాలి తప్ప దాన్ని కించపరచకూడదు, ఒక చిన్న చూపు చూడకూడదు అని ప్రూవ్ చేశారు తాతగారు. రాజుపేట సినిమాతో ఆయనకి బ్రేక్ వచ్చింది. అట్లానే మల్లేశ్వరి, మాయాబజార్, పాతాళ భైరవి ఇవన్నీ ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ మూవీస్. అంతర్రాష్ట్ర జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఇవన్నీ స్క్రీనింగ్ చేయబడ్డాయి. August 28, 1953 ఫస్ట్ తెలుగు పాన్ ఇండియా మూవీ చండీ రాణి రిలీజ్ అవటం జరిగింది. 3 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అయింది, తెలుగు, హిందీ, తమిళ్.
దానికి విశేషం ఏంటంటే దానికి డైరెక్టర్ ఇస్ లేడీ. ఆవిడ ఎవరో కాదు, మన భానుమతి రామకృష్ణ గారు. మన తెలుగు చలనచిత్రలో ఫస్ట్ పాన్ ఇండియా తెలుగు స్టార్ ఎవరంటే మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఇక్కడికి భువన ప్లీజ్ రామ్మ ఆర్వి రమణమూర్తి గారి కూతురు మన భువన వాళ్ళ తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ అంతే డెడికేషన్తో అంతే కంపాషన్తో కళావేదికని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇవాళ మీ అందరితో ఒకే వేదిక పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.